లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్టార్ సినిమాలు రీ రిలీజ్ అవ్వడం కామన్, కానీ ఒక్క సినిమా రీ రిలీజ్ కోసం ఆ సినిమా హీరో, డైరెక్టర్, నిర్మాత రంగంలోకి దిగడం గొప్ప విషయం. ఎందుకంటే అది ఇలాంటి సినిమా కాదు. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమా. అంతేకాదు 35 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ సినిమా ఎన్నాళ్లకు రీ రిలీజ్ అవుతుండడంతో ఆ సినిమా ఫ్యాన్స్ అంతా, సగటు సినీ లవర్స్ అంతా కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి, మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ కాబోతుంది. 35 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే డేట్ న రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా వైజయంతి టీం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. జగదేక వీరుడు అదే మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు, నిర్మాత అశ్విని దత్ ముగ్గురు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ చిట్ చాట్ చేశారు. స్టార్ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా ఇంటర్వ్యూ జరిగింది. మరి ఈ స్పెషల్ వీడియో మే 8న రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన కెరీర్ లో నెంబర్ 1 జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పారు. అందుకే ఆ సినిమా రీ రిలీజ్ కోసం మెగాస్టార్ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి సంబంధించిన స్పెషల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆ ఉంగరం చేప ఏమయ్యాయి, దీనికి సమాధానం తెలిసిన వ్యక్తి ఒక్కరే అంటూ వీడియోలో మాట్లాడారు. మొత్తానికైతే రికార్డు బద్దలు కొట్టిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ కోసం కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వస్తున్నారు. చిరంజీవి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం ఆ సినిమాపై ఆయనకున్న ప్రేమనైతే తెలియజేస్తుంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ అప్పటి రికార్డులను గుర్తు చేసేలా చేస్తుందా, లేక మెగా ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ పై ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారనేది చూడాలి. వైజయంతి మూవీస్ టీం మాత్రం ఈసారి రీ రిలీజ్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.